శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 17 నవంబర్ నుంచి 23 నవంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఏ ఏ స్థానాల్లో ఉన్న గ్రహాలు లాభిస్తున్నాయి, ఏ ఏ స్థానాల్లో ఉన్న గ్రహాలు ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి అనేది తెలియజెప్పుకుని అలాగే పరిహారాలు తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహ స్థితులు. వృషభంలో చంద్ర గురులు, కర్కాటకంలో కుజుడు, అలాగే కన్యలో కేతువు, వృశ్చిక రాశిలో రవి బుధులు, ధనస్సు రాశిలో శుక్రుడు, కుంభరాశిలో శనిగారు, ఇక రాహు వచ్చేసి మీన రాశిలో. వారాంతానికి వెళ్ళేటప్పటికి 23వ తేదీన చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్న కారణంగా గ్రహ స్థితులన్నీ కూడా వార ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహాల స్థితులు వాటి రాశుల్లోనే సంచరిస్తూ ఉన్న కారణం చేత ఇక గ్రహ సంచారంలో ఎక్కువగా మార్పు లేదు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. చంద్రుని యొక్క స్థితి మటుకు సింహ రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక ఈ వారంలో ఉన్న గ్రహ సమ్మేళనాల దృష్టుల ముఖ్యాంశాలు ఏమిటి అంటే, గురు చంద్రుల యొక్క కలయిక జరుగుతూ ఉంది. చంద్రుడు ఉచ్చలో ఉన్నారు. ఇది చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి అని చెప్పాలి. అయితే గోచారంలో యోగాలు చాలా ఎక్కువగా అమలులోకి వస్తాయి. జన్మజాతకంలో కూడా ఆ యోగాలు ఉన్న వాళ్ళకి లేదా ఆ దోషాలు ఉన్న వాళ్ళకి దాని ఎఫెక్ట్ మంచిగాని చెడుగాని చక్కగా స్పష్టంగా పడుతూ ఉంటుంది. అయితే ఈ గురు చంద్రుల కలయిక చాలా చాలా మంచిది. గజకేసరి యోగం కాబట్టి జన్మజాతకంలో అది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అలాగే రవి బుధుల కలయిక బుధ ఆదిత్య యోగాన్ని తెలియజెప్తూ ఈ యోగము ఎక్కడ ఉన్నా ఏ రాశిలో ఉన్నా కూడా మంచి ఫలితాన్నే ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ధన ఆదాయం బాగుండడము, అలాగే బంధు ప్రేమ బాగుండడము, ఈ గజకేసరి యోగం వల్ల ధన ఆదాయం బాగుండడము, అలాగే పరువు ప్రతిష్టలు పెరగడము ఇట్లాంటివి ఉండే అవకాశం ఉంది. ఇక గురువు గారి దృష్టి కేతు మీద సంచరిస్తూ ఉన్న కారణం చేత అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. అలాగే గురువు యొక్క దృష్టి రవి బుధుల మీద ఉండడం వల్ల అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరగడము, లాంగ్వేజెస్ కి సంబంధించి, రీసెర్చ్ కి సంబంధించి, చక్కగా స్కాలర్స్ కి సంబంధించి, ఉపన్యాసకులకు సంబంధించి, ప్రొఫెసర్స్ కి సంబంధించి ఇత్యాది వారందరికీ కూడా వారి వారి యొక్క వృత్తి విద్యలలో రాణింపు చాలా బాగా ఉంటుంది. అలాగే శని గారి యొక్క 10వ దృష్టి రవి బుధుల మీద ఉన్న కారణం చేత ఈ చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు గాని బాధలు గాని కాస్త ఇబ్బంది పెడతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే డాక్టర్ వృత్తిలో ఉన్న వారికి చాలా బాగుంటుంది, డాక్టర్ విద్యలో ఉన్న వారికి బాగుంటుంది, హాస్పిటల్స్ కి బాగుంటుంది. అలాగే మెడికల్ కి సంబంధించిన ఉత్పత్తులు తయారు చేసేవారు, సప్లై చేసేవారు, వాటికి సంబంధించి వ్యాపార లావాదేవీలు చేసేవారు అందరికీ కూడా ఇది బాగుండేటటువంటి అంశం అని చెప్పి తెలియజేస్తున్నాను. వారాంతంలోకి వచ్చేటప్పటికి శనిగారి యొక్క 7వ దృష్టి చంద్రుడి మీద కూడా ఉన్న కారణం చేత కొద్దిగా మానసికమైన వేదన ఉండేటటువంటి అవకాశం ఉంది. ప్రతి చిన్నదానికి ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలే. అయితే వీటికి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ శని చంద్రుల పరస్పర దృష్టి ఇబ్బంది పెడుతోందో యోగా చేయడం వల్ల చాలా వరకు ఈ మైండ్ అనేది బ్యాలెన్స్ అయ్యి ఆ ఒత్తిడి తగ్గిపోతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే రవి బుధ శని గ్రహాల యొక్క స్తోత్రపారాయణాలు బాగా చేసుకోవడం వల్ల ఈ శారీరక పరమైన ఇబ్బందులు ఏమున్నాయో అవి కూడా చాలా వరకు తగ్గుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. కర్కాటక రాశి. కర్కాటక రాశికి 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ వారంలో కనిపిస్తోంది మనకి. చూడండి, తృతీయ స్థానంలో కేతువు, ఇక లాభస్థానంలో చంద్రగురులు. ఇక్కడ ఒక విషయాన్ని మనము గమనించాలి. తృతీయ స్థానం చాలా బాగుంది, లాభస్థానం చాలా బాగుంది. మరి లాభస్థానంలో రాస్యాధిపతి యొక్క స్థితి కూడా ఉచ్చలో ఉంది. ఇక్కడ మీ సంకల్ప బలం బాగా పెరుగుతోంది. ఈ కేతు గ్రహం మీద గురువు గారి యొక్క అనుగ్రహం ఉంది. అంటే మీ సంకల్పం మీరు ఏది సంకల్పించుకున్నా సిద్ధిస్తుంది, లాభాల బాటలో ఉంటుంది, ఊహించని విధంగా లాభాలు వస్తాయి, వస్త్ర లాభాలు ఉంటాయి, వస్తు లాభాలు ఉంటాయి, మాట సహాయ సహకారాలు అందుకుంటారు. అనేక విధాలుగా లాభిస్తూ ఉన్నటువంటి కాలం ఇది. చాలా చెప్పదగ్గ సూచన. ఇక్కడ కుజుడు నీచబడి ఉంటారు కర్కాటక రాశిలో, మరి ఆ రాశ్యాధిపతి ఉచ్చలో ఉన్నారు. అద్భుతమైన కాలం కదా. నీచ భంగం అయిపోయినట్టు, అనుకున్న పనులు అనుకున్నట్టుగా అవుతాయి, దైవ కార్యాలు చేస్తారు, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి, మీ మాటకి పరపతి పెరుగుతుంది, ధన ఆదాయం పెరుగుతుంది, అనేక రకాలుగా మీరు వృద్ధిలోకి వస్తారు అని చెప్పేటటువంటి కాలం ఇది.
రాస్యాధిపతి బాగున్నారు, నవమాధిపతి బాగున్నారు, తృతీయం బాగుంది, రాస్యాధిపతి ఉచ్చలో ఉన్నారు. రాశిలో ఉచ్చ పొందేటటువంటి గురువు గారు లాభస్థానంలో రాస్యాధిపతితో కలిసి ఉన్నారు. ఈ స్థితి చాలా అద్భుతమైన స్థితి. ఇన్నాళ్ళు మీరు ఇది నష్టం, ఇది నష్టం, ఇది నష్టం అని ఏ పనుల గురించి అయితే అనుకుంటున్నారో ఆ పనులన్నీ లాభాల బాటకి తిరుగుతాయి. ఇది చాలా చాలా ముఖ్యమైన అంశంగా తెలియజెప్పచ్చు. ఇన్నాళ్ళు కాస్త అసంతృప్తితో ఉన్నారు. ఆ అసంతృప్తి మొత్తం సంతృప్తికరమైన జీవితంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు వచ్చిన నష్టాన్ని ఇక్కడ భర్తీ చేస్తున్నారు గురువు గారు చంద్రుడు కలిసి. ఇద్దరు యోగకారకులు కదా కర్కాటక రాశికి. చాలా అద్భుతమైన కాలం అని చెప్పి చెప్పడం జరుగుతోంది. ఇక్కడ చూడండి, గ్రహాలు మూడే బాగున్నప్పటికీ అన్ని అంశాలు చాలా బాగున్నాయి. మానసికంగా మంచి దృఢత్వాన్ని కలిగి ఉంటారు. గురువు యొక్క అనుకూలత వల్ల ఉన్నత విద్య బాగుంటుంది, 10 మందిలో పరపతి బాగుంటుంది, ఎక్కడికి వెళ్ళినా పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, ఒక గుర్తింపు ఉంటుంది. అలాగే ధనానికి లోటు ఉండదు. పితృవర్గ రీత్యా కూడా మీకు అనేక విధాల లాభాలు ఉంటాయి. పితృవర్గ సహాయ సహకారాలు కూడా ఉంటాయి. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు కాస్త తగ్గి ఉన్నప్పటికీ పితృవర్గ రీత్యా బాగుండడం, బలంగా ఉండడం కారణం చేత ఇన్నాళ్ల అసంతృప్తికర జీవితము కూడా సంతృప్తిలోకి వచ్చేస్తుంది. అయితే సంతానం పట్ల మటుకు కాస్త అప్రమత్తంగా ఉండండి, ఓర్పు కలిగి ఉండండి. వివాహాది శుభకార్యాలు కుదిరే క్రమంలో మీరు ప్రముఖ పాత్ర వహిస్తారు అని చెప్పి తెలియజెప్పడం జరుగుతుంది. వ్యాపారాలు బాగుంటాయి. కార్మిక కర్షక వర్గం అందరూ కూడా చాలా సంతృప్తికర జీవితంతో ఉంటారు. ఇక్కడ ఇంకొక విషయాన్ని చెప్పాలి. ఏదైనా కేసులు ఉన్నట్టయితే, ఏదైనా పెద్ద మనుషుల పంచాయతీలు ఉన్నట్టయితే, లేదా పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఏమైనా సాక్ష్యాలు చెప్పాలి, కోర్టులకు వెళ్ళి ఏమైనా సాక్ష్యాలు చెప్పాలి, ఇలాంటివి ఏమన్నా ఉన్నట్లయితే కొద్దిగా వాయిదా వేసుకోండి. కుజుని యొక్క 8వ దృష్టి శనిగారి మీద పడుతోంది. కుజుడు నీచలో ఉన్నారు కాబట్టి ఈ స్థితిని కొంచెం మీరు దాటుకోగలిగితే చాలా అద్భుతమైన ఫలితాలు అన్ని విషయాల్లోనూ ఉండబోతున్నాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అలాగే వారాంతంలోకి వచ్చేటప్పటికి ద్వితీయ స్థానంలోకి చంద్రుడు వచ్చారు. రాస్యాధిపతి ద్వితీయంలో ఉండడం మంచిదే అయినప్పటికీ ఇక్కడ శనిగారి దృష్టి ఉన్న కారణం చేత కాస్త మానసిక వేదన ఉంటుంది. అయితే యోగా చెయ్యండి. గురువు గారి యొక్క బలం చాలా బాగున్న కారణం చేత ఆ తొందరగా చేసిన యోగా కూడా మీకు సత్ఫలితాలను ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా అనేక రకాలుగా మనశ్శాంతిని పొందుతారు, ఆరోగ్యాన్ని పొందుతారు అని ముఖ్యంగా తెలియజేస్తూ, అష్టమ శని సంచార దోష కారణంగా శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. ఈసరికే చేయించి ఉన్నవాళ్ళు శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవాల్సిందిగా మరొకసారి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.